అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి న్యూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 300 మంది క్రీడాకారులు కూడా ఈ యొక్క క్రీడలకు ప్రతిరోజు నేర్చుకుంటారు, వెళ్తుంటారు. కానీ ఒక నెల ఫీజులు వసూలు చేస్తున్నారు. వసూలు చేసినట్టు సౌకర్యాలు మాత్రం శూన్యంగా ఉన్నాయని చెప్పి క్రీడాకారులు స్థానిక కలెక్టర్ను కలగడానికి వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీకు? ఎంత వసూలు చేస్తున్నారు మీకు? మాకు ముఖ్యంగా ఏంటంటే క్రీడాకారులు బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు. బాత్రూమ్స్ అయితే కట్టడం జరిగింది, కానీ వాటిని వినియోగించడం శూన్యము. దానికి ఎందు గురించి వినియోగించాలని చెప్పేసి సంబంధిత అధికారిని అడిగితే ఏమన్నానంటే దానికి కనెక్టివిటీ లేదు బయటకి కావడం వల్ల దాన్ని వినియోగించడం లేదని చెప్పేసి అదొక సమాధానం జరిగింది. తర్వాత ప్లేయర్సు ఒక కోర్టు ఉన్నప్పుడు చాలా ప్లేయర్స్ ఎక్కువ రష్ ఉండడం వల్ల అమౌంట్ పెంచడం జరిగింది. ఇప్పుడు 3 కోట్లు అయినాయి, కానీ అయినా సరే అమౌంట్ తగ్గించడం లేదు, అదే అమౌంట్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు నెలకు వచ్చేసి కలెక్టరేట్కు 60 నుంచి 70 వేల రూపాయలు అమౌంట్ తీసుకుంటుంది. దాని ఖర్చు మాత్రం 20 వేల రూపాయలు ఉంటుంది. దాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, అంటే మీరు ఏం చెప్తున్నారు? అంటే విజ్ఞప్తి ఏం చేస్తున్నారు? ఇటు జిల్లా యంత్రాంగానికి కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, ఏం చెప్తారు మీరు ఆ విషయంలో? మేము చెప్పేది ఒకటే అండి, జిల్లాలలో క్రీడాకారులను మనము అభివృద్ధి చెందాలి, వాళ్ళందరినీ ప్రోత్సహించాలంటే డబ్బుల విషయంలో కొద్దిగా తక్కువ చేయాలి. వేరే జిల్లాలలో చాలా తక్కువ ఉంది. మన సిద్దిపేట జిల్లాలో మాత్రమే 800 రూపాయలు ఒక వ్యక్తికి, అంటే ఒక 4 వ్యక్తులు కలిసి 1 గంట సేపు ఆట ఆడితే ఒక స్లాట్గా దాన్ని మనం సంబోధిస్తాం. దానిని 4800 రూపాయలు వసూలు చేయడం అంటే చాలా దారుణం. నేను దాన్ని ఏమంటున్నా అంటే ఇదివరకు 500 అంటే 3000 రూపాయలు మాత్రమే వసూలు చేసేవారు, ఇప్పుడు 4800 వసూలు చేస్తున్నారు. ఇంకా 500 కూడా తగ్గించాలి, ఒక వ్యక్తికి ఒక 400 రూపాయల వరకు పెడితే బాగుంటుందని చెప్పేసి మేము ఎక్కువ క్రీడాకారులు ఆడడానికి 3 కోట్లు ఫుల్ఫిల్గా మనకు ఎప్పుడు కలకాలు ఆడతాయని చెప్పేసి మా ఉద్దేశం. అంటే వచ్చేటువంటి క్రీడాకారులకు సౌకర్యాలు కూడా మెరుగుగా లేవు, ఇప్పటి వరకు సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? ప్రధానంగా అంటే సార్, ఇంతకుముందుకు మేము చాలామంది క్రీడాకారులు అందరం సమక్షంలో మేము ఒక కోర్టు 1,50,000 నుంచి 2 లక్షల వరకు అందరు గ్యాదర్ చేసి కోర్టు తయారు చేశాం సార్. హరిశన్న ఆధ్వర్యంలో ఒక కోర్టు మళ్ళీ రీఓపెన్ చేయించాము. సారుకు అది నచ్చి మళ్ళీ 2 కోట్లు సిఎస్ఎఫ్ ఫండ్ కింద మనకు 2 కోట్లు ఇచ్చారు సార్. దాని ఉద్దేశంలో క్రీడాకారులు చాలామంది పెరిగిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొత్తగా జిల్లా అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లా అసోసియేషన్ అంటే 3 డివిజన్ల నుంచి క్రీడాకారులు ఎవరైతే బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉన్నారో అందరూ తీసుకొని ఏకగ్రీవంగా ఎలక్షన్ చేయడం జరిగింది. ఏకగ్రీవంగా ఎలక్షన్ చేస్తే నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు, ఈయన వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు, జనరల్ సెక్రటరీగా. అంటే ఇప్పటి వరకు సుమారుగా 300 మంది క్రీడాకారులు ఉన్నారు, ప్రస్తుతం 150 మంది వస్తున్నారు. ఎటువంటి సౌకర్యాలతో ముందుకెళ్తే బాగుంటుంది? ఒక జిల్లా అధ్యక్షునిగా మీరు ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్తున్నాను సార్, మేము ఫ్యూచర్లో మా భవిష్యత్తులో మేము ఆడుకోవడం కాకుండా చిన్నపిల్లలకి బ్యాడ్మింటన్ అనేది నేషనల్ లెవెల్లో మన సిద్దిపేట జిల్లా నుంచి నేషనల్ లెవెల్లో ఆడాలన్న కోరికలు ఉన్నాయి సార్. మా పిల్లలకు నేర్పిద్దామని, మన జిల్లా పిల్లలకు నేర్పిద్దామని ఒక ఇంటెన్షన్ ఉంది సార్. మొన్న గోపిచంద్ సార్ని కూడా కలవడం జరిగింది. మన స్టేట్ అప్లికేషన్ ఇవ్వమని చెప్పేసి కోరడం కూడా జరిగింది సార్. మన గోపిచంద్ సార్, పిల్లల గోపిచంద్ సార్ని కూడా కలవడం జరిగింది సార్. ఫీజులు వసూలు చేయడమే కాదు, అక్కడికి వచ్చేటువంటి క్రీడాకారులకు సౌకర్యాలు మెరుగుపరచాలి. ఎందుకంటే వేరే జిల్లాల్లో తక్కువ మోతాదులో ఫీజు ఉంటుంది, కానీ సిద్దిపేట జిల్లాకు సంబంధించి 800 సుమారు తీసుకుంటారు. ఇప్పటికైనా ఫీజులు తగ్గించి స్థానిక జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా యంత్రాంగం కూడా ఒక సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా చూడాలని చెప్పి న్యూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సిద్దిపేట వారు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.